ఏం రావయ్య దిగులుగా ఉండవా? నా కొడుకు తప్పుడు దారిలో పోతున్నాడు, నేను చెప్పిన విన్నట్టున్నాడు. సరే రేపు ఒకసారి కాయల దగ్గర తీసుకోరా, నేను మాట్లాడతాను. సరే. ఏం పిలిచినావంట? తిన్నావా? తిన్నా. అబ్బా ఏంద్రి ఎండ? ఎన్నో క్లాస్ చదువుతున్నావా? ఇంటర్మీడియట్. మందు సిగరెట్లు తాగుతున్నావా? లేదు లేదు, నీకెవరు చెప్పినారు? మా కొడుకు దిగుడు మీ కాలేజీ కదా, వాడు చెప్పినలే. అదే అదే. ఒకసారి మీ నాయని చూడు. నువ్వు కొంచెం ఈ ఎండలో ఉండలేకపోతున్నావు. మీ నాయన తెల్లారి నుంచి సాయంత్రం దాకా ఈ ఎండలోనే కష్టపడతాడు నీకోసం. మీ నాయన కొత్త బట్టలు కొనుక్కొని ఎన్నేళ్ళైందా? తెలీదు. కానీ నీకు మాత్రం ప్రతి నెల కొత్త బట్టలు కొంటానే ఉంటాడు. ఇక్కడికి దేంట్లో వచ్చినవా? బైక్లో. మీ నాయన కాళ్ళకి చెప్పులు కూడా లేవు. బిడ్డ ఎదుగుదల కోసం తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు ఈ వయసులోనే తెలుసుకోగలగాల. ఈ వయసులో సినిమా శిఖర్లు, అమ్మాయిలు, మందు, సిగరెట్లు కాదు నేర్చుకోవాల్సింది, చదువు. ఇక మీట చెడు అలవాళ్ళ జోలికి పోను. నా కోసం కాకపోయినా మా నాయన కోసం అయినా మానేస్తాను.